తూఫ్రాన్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సందర్శించారు. డివిజన్లోని ఆయా పోలీస్ స్టేషన్లో కేసుల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రహదారులపై జరుగుతున్న యాక్సిడెంట్లు నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. దొంగతనాలను అరికట్టేందుకు గాను స్పెషల్ టీమ్స్తో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. యువతను పెడదవ పట్టిస్తున్న గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సరఫరాపై సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రాపర్టీ అఫెన్స్, మోటార్ సైకిల్ థెఫ్ట్లు, కొన్ని ఏరియాలో ఏంటంటే చిన్న చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్ బాగున్నాయి. వీటన్నిటిని కూడా ప్రాపర్గా యాక్షన్ తీసుకోవాలని, టైంలో అరెస్ట్ చేసి తొందరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేయాలని డిస్కస్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ వైజ్గా మీటింగ్ తీసుకున్నాం. పాత కేసులను రివ్యూ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా మన జిల్లాలో ఈ డ్రగ్స్ అంటే గంజాయి కొద్దిగా ఎక్కువ మొత్తంలో అంటే అవేర్నెస్ ఏ విధంగా కల్పిస్తారు గ్రామాలు? మెయిన్ మేము ఫోకస్ చేసింది ఏంటంటే అన్ని కాలేజెస్ వాటి మీద చేసినాము. తర్వాత ఇక్కడ మాకు మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. వేరే స్టేట్ నుంచి కూడా చాలామంది వర్కర్స్ వస్తారు. వాళ్ళంతా లేబర్ ఉంటారంతా, కొంతమంది వర్కర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఆ స్టేట్ నుంచి వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ అలవాటు అయ్యి ఉండి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ కొంతమందికి వాటిని అలవాటు చేయడం అవుతుంది. వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ పెట్టడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాము. తర్వాత అట్లా చేసేవాళ్ళు ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా పట్టుకొని కేసులు పెట్టి మన ఏరియాలో దాన్ని ఫర్దర్గా వ్యాప్తి కాకుండా ఉన్నోళ్ళని పట్టుకోవడానికి మాకు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాం. చాలామంది తెలుసు ఈ పిల్లగాడు గంజాయి తాగుతుందని, కానీ ఎవరు పోలీసు వాళ్ళు చెప్పరు. తల్లిదండ్రులకు కూడా తెలుసు మా పరువు కొద్ది మా వాడు గంజాయి తాగుతుంది, వాళ్ళు కూడా చెప్పుకోరు. ఎప్పుడు చెప్పుకుంటారంటే చెయ్యి దాటిపోయి వాడు కంట్రోల్ కానప్పుడు మనం దూసిపోతుంది. ఇది ఏమంటానంటే మేము ఎవరైనా ఇట్లా కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉంటే చెప్తే వాళ్ళ మీద ఏం కేసు పెట్టము, వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము. ఎందుకంటే మనకు డీహెడిక్షన్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ నర్సాపూర్లో. అట్టటోళ్ళు ఉంటే ఆడికి కూడా పంపిస్తాం మనం. అయితే అట్లా చెప్పడం వల్ల ఏమైందంటే వీళ్ళకి సప్లై చేసేది ఎవరు చెప్పగలుగుతారు, వాళ్ళే చెప్పగలుగుతారు మనకు. అట్లా మనకి ఇన్ఫర్మేషన్ రావాలి, పబ్లిక్ ఇన్వాల్వ్ కావాలా, అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలి, తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ కావాలా. అట్లా చేయడం వల్ల ఇప్పుడు చాలామంది ఏంటంటే వాడు తాగుతుంటే మనకు సంబంధం లేదంటే అది రేపు పొద్దున నీ ఇంటికి కూడా వస్తుంది, నీ పిల్లగాళ్ళు కూడా తాగుతుంటారు. అందుకోసం మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీద సపరేట్గా గవర్నమెంట్ కూడా టీజీ న్యాప్స్ సపరేట్ పెట్టేసి మెయింటైన్ చేస్తున్నారు. మేము కూడా దాని మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నాము. సేమ్ లెవెల్లో పబ్లిక్లో కూడా అంత బాధ్యత ఉంది. వాళ్ళు కూడా తర్వాత ఈవెన్ మీడియా మీరు కూడా మాకు చెప్పొచ్చు డైరెక్ట్గా, చెప్తే ఎవరి పేరు కూడా మేము చెప్పము. అట్లా చెప్పడం వల్ల ఇమీడియట్గా మేము ఇన్ఫర్మేషన్ లేని ఎవడు పడితే వాడిని మేము పట్టుకోలేము అనమాట. కొద్దిగానే ఇన్ఫర్మేషన్ కావాలా, అది కూడా మేము చేస్తున్నాం. మీరు కూడా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం.